అందరికీ నమస్కారం అండి. ఒక మాట చెప్తా విని ఆలోచించండి. అదేమంటే మన దేశము హిందుస్థానే. అలాగే నా తల్లిదండ్రులు కూడా హిందువులే. కానీ నేను మాత్రం సర్వమత మానవాళికి బంధువుని. ఇదంతా పక్కన చేసి అసలే విషయం ఏమంటే గత 10 సంవత్సరాల ముందు సరిగ్గా గుర్తులేదు 2010 అటు ఇటు నేను ఎక్కడికో ఒక చోటికి పనికి వెళ్ళాను. ఇంటికాడ త్వరగా అన్నం ఉడకలేదు. సద్దన్నదిని మాత్రమే వెళ్ళగలిగాను. కూర ఉడకడంలో కొంచెం లేట్ అయితే తోటి వాళ్ళు వెళ్తుంటే వెళ్ళాను. ఇక అక్కడ మధ్యాహ్నం 2 గంటల దాంట్లో నుంచి ఆకలి వేస్తుంది. అయితే అక్కడికి 1 కిలోమీటర్ దూరంలో మరొక ఊరు ఉంది. ఇక అక్కడ గణపతి నవరాత్రుల సందర్భంగా భోజనాలు పెడుతున్నారంట. ఎవరో ఒక పాటసారి వస్తూ నాతో మాట్లాడుతూ ఇలా, ఈ రోజు నేను అన్నం తెచ్చుకోలేదు అన్నాను. అయ్యో అట్లనా, అదిగో ఆ కిలోమీటర్ దూరం ఉంది పలానూరులో గణపతి నవరాత్రి సందర్భంగా భోజనాలు పెడుతున్నారు, వెళ్ళమన్నాడు. ఇక నేను టక్కున బయలుదేరి సైకిల్ మోటార్ మీద అక్కడికి వెళ్ళాను. దైవ సన్నిధిలో ఆకలి తీర్చుకుందామని వెళ్ళాను. అందరిలాగే బలాల మీద కూర్చున్నాను. ఈ లోపు ఎవరు వచ్చి నువ్వెవరు అయ్యా అన్నారు. నువ్వు లేచి అటు వెళ్ళు, తర్వాత కూర్చుంది, వేరే వాళ్ళు కూర్చుంటున్నాను. అలాగే లేచి వెళ్ళాను. ఇక మరో బ్యాచ్లో కూడా కూర్చోబోయాను. ఇక మరొకడు వచ్చి మీరు ఏ ఊరు అయ్యా, తర్వాత కూర్చుందులే అన్నాడు. మరో లేచి పక్కకి వెళ్ళాను. ఈ లోపు ఒక ఆడాయమ ఒక మగాయన వచ్చి మీదే ఊరయ్య అన్నారు. ఇక్కడికి పనికి వచ్చానని చెప్పాను. పొరుగు రోజులకి ఇక్కడ ఏం లేవు, సాయంత్రం దాకా ఉంటూ చూస్తా అన్నారు. ఇక మరొకరేమో వెళ్ళిపోలే అన్నారు. ఇది మన హిందూ మత గురువులు బోధించిన ఘన కార్యాలు. ఇంతటి పరమార్థ జ్ఞానం అనేది మన వారు సంపాదించుకున్నారంట. అలా 1 గంటకు పైగా అయింది. ఇక బయలుదేరి వచ్చి బోరింకాడ కాసిన మంచిలు తాగేసి పక్క నవ్వుకుంటూ మళ్ళీ సైకిల్ మోటార్ పని గడికి వచ్చేసాను. ఈ లోపల 1/2 గంట పనిచేశాక పొద్దుపోయింది. ఈ లోపల ఇంటికి బయలుదేరాను. ఇది చెబుతుంటే ఎంతో సగర్వకారణంగా లేదు మనకి. ఇది కథ అనుకునేరు కాదు, పూర్తిగా నేను అనుభవించిన యత. దీనికి ఎవరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నేనే 100% సిగ్గుపడతాను. ఎందుకంటే నేను విశ్వకర్మకి ఖచ్చితమైన మనవాణ్ణి గనుక. నా పేరు ఉపేంద్ర ఆచారి గనుక. మా తాతయ్య ఆ విశ్వకర్మ గారు నా చేతితో రాతి విగ్రహాలు చేపించాడు, కర్ర విగ్రహాలు చేపించాడు, బంగారపు వెండి విగ్రహాలు కూడా చేపించాడు. ఇది నిజం. దైవ రూపాలనే తయారు చేయలేని నాకు దైవ సన్నిధిలో ఆకలికి పడడం లభించలేదు అంటే కనుక దీనిని బట్టి మన గురువుల ద్వారా మనకు పరమార్థ రహస్యం అనేది తెలుసుకునే అవకాశము లేదు, ముందు కూడా ఉండదు. ఎందుకంటే నేను పుట్టక ముందు ఎన్నో తరాలుగా ఇలాగే వచ్చాము కదా. ఏది ఇప్పటికైనా అంతే తెలుసుకున్నారు కదా మానవులు. ఇక ముందు కూడా ఇంతకన్నా ఎక్కువ తెలుసుకునే అవకాశం లేకపోవచ్చునేమో. జీవుడిలో దేవుడిని చూడలేని మన జ్ఞానము కనుక నేను మాత్రమే సిగ్గుపడుతున్నాను. మీరెవరు కూడా సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఇది చెప్పకూడదని చాలా అనుకున్నాను. కానీ నా ఆత్మ అనేది మానవాళికి తెలియజేయమంటూ బలవంత పెట్టింది. అందుకే తెలియజేస్తున్నాను. తప్పైతే మరీ క్షమించమని కోరుకుంటున్నాను.